రైతు భారత్ బంద్ను టీఆర్ఎస్ పార్టీ మరియు అఖిల పక్షాల ఆధ్వర్యంలో జయప్రదం చేయడం జరిగింది. రైతు భారత్ బంద్లో టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, సిపిఐ, ఎంపెల్ న్యూ డెమోక్రసీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజలు, రైతుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు వెంటనే రద్దు చేయాలని మద్దతు పలుకుతూ బంద్ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలేపు రామారావు, ఎంపీపీ బీరవెల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు పసుమర్తి చంద్రరావు, ఎంపీటీసీ కొండూరు కిరణ్, దుర్గాప్రసాద్, దారా నరసింహారావు, కాటేపల్లి కిరణ్, పోట్రు కిరణ్, తన్నీరు కృష్ణారావు మరియు వివిధ పార్టీల నాయకులు, ప్రజలు బంద్కు మద్దతు పలికారు. అన్ని వచ్చింది, అన్ని పార్టీలు కావాలా. రైతు రైతు అని ప్రతి దాంట్లో కూడా కేసీఆర్ గారు ముందు ఉంచుకున్నారు రైతుల్ని. కారణం ఏంటంటే రైతు కట్టుకుంటే రాజ్యం కట్టుకుంటారు. కాబట్టి రైతుకు సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలా కేంద్ర ప్రభుత్వం ఏ విధానంలో చేస్తుందంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకొని రైతు పండించే పంటని వాళ్ళ ఆధీనంలో తీసుకోవడం కోసం ఎక్కడో ఢిల్లీలోనూ, కలకత్తాలోనూ కొనాలని కార్పొరేట్ వాళ్ళు అంటే పెద్ద పెద్ద కార్పొరేటర్లతో నడుస్తుంది. ఉదాహరణకి మనకి డిమాట్లు పెట్టారు. డిమాట్ అంటే ఏంటి? చిన్న చిన్న వ్యాపారస్తులకి ఆ డిమాట్ వల్ల చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రైతులతోని వ్యవసాయ చట్టాలను అట్లే రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాము. వాస్తవానికి చెప్పాలంటే ఈ చట్టాల్లో ఆర్టికల్ 263 ఆర్టికల్ ప్రకారం వ్యవసాయాన్ని చట్టం చేయాలంటే అది రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి అనుమతి తీసుకోకుండా, మరి రైతులకు అనుమతి లేకుండా, రైతులతో చర్చలు జరపకుండా ఈ వ్యవసాయ చట్టాన్ని ఏర్పాటు చేశారు. నిజంగా రైతుల మీద ప్రేమే ఉంటే మరి ఈ వ్యవసాయ చట్టాల విషయంలో రైతులతో ఎందుకు చర్చలు జరపలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి రైతులకు కావాల్సింది మద్దతు ధర మాత్రమే, అంతే. సోదరులు, ఢిల్లీలో ధర్నా చేస్తున్న సోదరులు కానీ, రైతు సంఘాలు కానీ ఇచ్చిన ధర్నాకి అనుకూలంగా రాష్ట్ర గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయడంతో ఈ మండలంలో రైతులు అందరం, వివిధ పార్టీల నాయకులు కూడా సహాయ సహకారాలతో ఈ ధర్నాని నిర్వర్తించడం జరుగుతుంది. ఈ ధర్నా సక్సెస్ అయినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతుల కోసం మన మండలం కూడా రాబోయే కార్యక్రమాల్లో ఒక వినూత్న కార్యక్రమం కూడా చేయాలని ఒక అభిప్రాయంతో పార్టీ కానీ, అదేవిధంగా తెలుగుదేశం కానీ, టీఆర్ఎస్ పార్టీ కూడా, మా నాయకుడు ముఖ్యమంత్రి గారు కూడా పూర్తి మద్దతు పలికి మందు చేయాలని మా పార్టీ శ్రేణుల ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. మీరందరూ కూడా అందరం కలిసి ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి ఈ ధర్నాలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రైతులకు మద్దతు తెలుపుకుంటూ